అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ అని భారతీయులు గొప్పగా పిలుచుకునే ఒక మేధావి. అంతర్జాతీయ వ్యూహాలు రచించడంలో ఈయనను మించిన వారు ఎవరూ లేరు. భారత చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ హోదాలో ఈయన అమలు చేసే వ్యూహాలు, తీసుకునే నిర్ణయాలు నిజంగానే జేమ్స్ బాండ్ను మించి వేరే లెవెల్లో ఉంటాయి. పాకిస్తాన్, చైనా వంటి దేశాలను తనదైన స్టైల్లో కంట్రోల్ చేస్తుంటాడు అజిత్ దోవల్. లేటెస్ట్గా భారత్తో కయ్యానికి సిద్ధమైన బంగ్లాదేశ్ విషయంలోనూ ఆయన ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది. ఓవైపు బంగ్లాదేశ్ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే ఆ దేశ కొత్త నాయకత్వం మాత్రం భారత్తో యుద్ధానికి కాలు దూబుతోంది. భారత్కు శాశ్వత శత్రువైన పాకిస్తాన్తో కలిసి భారత్పై కుట్రలు చేస్తోంది. బంగ్లా కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ యూనస్ భారత్పై బహిరంగంగానే విమర్శలు చేస్తూ సరిహద్దుల్లో భారత్కు వ్యతిరేకంగా ఆర్మీని మోహరిస్తున్నాడు. అసలే అల్లకల్లోలంగా ఉన్న నార్త్ ఈస్ట్ ఇండియా రాష్ట్రాలను మరింత అల్లకల్లోలంగా మార్చడానికి బంగ్లా, పాకిస్తాన్, చైనా కుట్రలు చేస్తున్నాయి. ఈ కుట్రను మన ఇండియన్ జేమ్స్ బాండ్ తనదైన స్టైల్లో భగ్నం చేసేశాడు. భారత్పై యుద్ధానికి సిద్ధంగా ఉన్న బంగ్లా ఆర్మీపై అరాకన్ ఆర్మీని రంగంలోకి దింపి ఊహించని షాక్ ఇచ్చాడు అజిత్ దోవల్. అరాకన్ ఆర్మీ అనేది మయన్మార్లోని బౌద్ధ మతానికి చెందిన రాఖైన్ జాతి ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఒక ఆర్మీ. మయన్మార్లో సుమారు 5% ఉన్న ఈ రాఖైన్ జాతి ప్రజలు తాము నివసిస్తున్న రాఖైన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. మయన్మార్ మరియు బంగ్లాదేశ్లోని రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడుతూ తమ జాతి ఉనికిని కాపాడుకుంటున్నారు. సరిగ్గా భారత్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల బార్డర్లో ఈ రాఖైన్ ప్రాంతం ఉంది. భారత్లోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు మరియు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల మధ్య రాకపోకలు జరగడానికి ఉన్న ఏకైక మార్గం ఈ రాఖైన్ ప్రాంతం. అలాంటి అతి ముఖ్యమైన రాఖైన్ ప్రాంతం ఇప్పుడు అరాకన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. భారత్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న బంగ్లా, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి పడేస్తున్నారు అరాకన్ సైనికులు. వీళ్ళు ఇలా రెచ్చిపోవడానికి కారణం కొద్ది నెలల క్రితం వీరితో అజిత్ దోవల్ జరిపిన చర్చలే. బంగ్లాదేశ్ అంతర్యుద్ధం వల్ల భారత్ కు ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించిన అజిత్ దోవల్ కొన్ని నెలల క్రితమే అరాకన్ ఆర్మీతో సమావేశమై భవిష్యత్తులో భారత్ కు ఎలా అండగా నిలవాలో చర్చించాడు. సరిగ్గా టైం చూసి బంగ్లా, మయన్మార్, పాకిస్తాన్ ఆర్మీ పనిపడుతున్నారు అరాకన్ సైనికులు. భారత్ లోకి అడుగు పెట్టాలంటే అరాకన్ ఆర్మీని దాటాల్సిందే. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్మీలలో అరాకన్ ఆర్మీ ఒకటి. తమ జాతిని, ప్రాంతాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. మరీ ముఖ్యంగా రోహింగ్యాలు కనిపిస్తే చాలు కాల్చి చంపేయటమే. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాలనుకునే టెర్రరిస్టులను అడ్డుకోవాలని భారత్ నుంచి విజ్ఞప్తి రాగానే రంగంలోకి దిగిపోయారు అరాకన్ ఆర్మీ. ఇప్పుడు రఖైన్ ప్రాంతాన్ని పూర్తిగా అరాకన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో అడుగు పెట్టడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే. అలా అద్భుతమైన వ్యూహంతో అరాకన్ ఆర్మీ ద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్ను ఆట కట్టించాడు అజిత్ దోవల్.